కృష్ణా జిల్లా కానూరు వృద్ధుల ఆశ్రమంలో పెద్దల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఆశ్రమంలో పెద్దలతో కలిసి అల్పాహారం చేసి యోగక్షేమాలు అడిగి కాసేపు వారితో ముచ్చటించారు. వృద్ధుల ఆశ్రమం అనే పదానికి తాను వ్యతిరేకం, వీటిని పెద్దల ఆశ్రమం అనడం సమంజసం అంటూ కమెంట్స్ చేశారు. ప్రపంచంలో భారతీయ కుటుంబ వ్యవస్థకు మంచి గౌరవం, గుర్తింపు ఉందన్న మాజీ ఉపరాష్ట్రపతి తల్లిదండ్రుల్ని పోషించాల్సిన, కలిసి జీవించాల్సిన బాధ్యత కన్నబిడ్డలదేనన్నారు. పెద్దల ఆశ్రమం అండి. మన సాంప్రదాయ ప్రకారం పెద్దలు అని అంటాం. మనం వయసుగా పెరిగిన వాళ్ళు పెద్దల ఆశ్రమం పెట్టుకుంటే బాగుంటుందని సలహా చెప్పారు. మన వాళ్ళు రిజిస్టర్ చేశారు కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఫోరం దానికి పెద్దల ఆశ్రమం చెప్పని ఆ విధంగా దాంట్లో కూడా కలిపి వాడుకుంటే బాగుంటుందని చెప్పని నేను భావిస్తున్నాను. మన భారతీయ సమాజంలో ప్రపంచం అంతా మనల్ని గౌరవించేది, గుర్తించేది ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థల గురించి. ప్రపంచంలో భారతదేశంలో ఉన్నంత కుటుంబ వ్యవస్థ, ఫ్యామిలీ సిస్టమ్ ప్రపంచంలో మరి ఎక్కడ కూడా ఇలా మనకు కనపడదు. అందుకని ప్రపంచంలో అందరూ భారతదేశాన్ని గౌరవించి ఉంటారు. దురదృష్టవశాత్తు ఏంటంటే మన భారతదేశంలో కూడా ఈ మధ్యకాలంలో కొంత వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి.